హాయ్ దిస్ ఇస్ దేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా పద్మావతి కలిసి అవకాడో టోస్ట్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తామండి. దానికన్నా ముందు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా పద్మావతి అంటే అక్కాళ్ళ అమ్మాయి అండి, బెంగళూరు నుంచి వచ్చింది. ఈ అవకాడో టోస్ట్ని ఎక్స్పెన్సివ్ టోస్ట్ అంటారండి, ఎందుకంటే అవకాడో చాలా కాస్ట్లీ కదా. ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాం. ఆలివ్ ఆయిల్ 1 to 2 స్పూన్స్ తీసుకోండి. అండ్ బ్లాక్ పెప్పర్ ఆర్ వైట్ పెప్పర్ పౌడర్ 1 to 2 స్పూన్స్ తీసుకోండి. అండ్ అవకాడో ఫ్రూట్ పండింది తీసుకోండి. అంటే 4 to 5 బ్లడ్ స్లైసెస్. ఒక ఆనియన్ని సన్నగా ముక్కలుగా చేసుకోండి. అండ్ మీ దగ్గర పెప్పర్ పౌడర్ లేకపోతే ఇలా కొన్ని పెప్పర్ తీసుకొని దంచేసుకోండి, ఈజీగా పౌడర్ అయిపోద్ది. అండ్ ఒక హాఫ్ లెమన్ కూడా తీసుకోండి. ఈ అవకాడోని మీరు కట్ చేసే ముందు ఒక్కసారి అలా రోల్ చేయండి, సో అది కొంచెం మెత్తగా అవుతుంది, మనకి ఈజీగా పల్ప్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో పండింది అయితే లోపల ఇలా ఉంటుందన్నమాట. అండ్ అందులో సీడ్ కూడా, ఈ అవకాడో పండి ఉంటే కనుక జస్ట్ దాన్ని వెనక్కి తిప్పి ఇలా చేయడం వల్ల సీడ్ ఈజీగా పడిపోతుంది. ఒకవేళ కొంచెం గట్టిగా ఉంటే రాదు, సో మీరు దాన్ని ఏ నైఫ్తోనో తీసుకోవచ్చు. అండ్ ఈ అవకాడో మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మిక్సీలో వేసి మ్యాష్ చేసేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న అవకాడోలో తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, లెమన్ జ్యూస్, అండ్ పెప్పర్ పౌడర్, అండ్ ఆలివ్ ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాని మీద, నేనైతే ఇక్కడ నెయ్యి వాడుతున్నానండి, లేదంటే మీకు నచ్చిన కుకింగ్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. బ్రెడ్ స్లైసెస్ని బాగా బోత్ సైడ్స్ కూడా టోస్ట్ చేయండి. ఇలా టోస్ట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ మీద మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ అవకాడో మిక్సర్ ఉంది కదా, దాన్ని బాగా స్ప్రెడ్ చేయండి ఈవెన్గా. సో ఫైనల్లీ టోస్ట్ రెడీ. దీన్ని వాటర్ మిలన్ జ్యూస్తో అయితే నేను ఇక్కడ సర్వ్ చేస్తున్నాను, మీకు నచ్చిన జ్యూస్తో సర్వ్ చేసుకోవచ్చు.